జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తాహరం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మాస్టర్ చేసినటువంటి శ్రీమద్ రామాయణాన్నిలో అయోధ్యకాండలో ఉన్నాం. ఈ అయోధ్యకాండలో 18వ సర్గ. ప్రతి సర్గ విశేషమైన కూడింది. అందులో ఈ సర్గ వచ్చేటప్పటికి రాముడు వచ్చిన కార్యం అనేది మనకి భూమి మీద అర్థమవుతుంది. ఎందుకంటే రాముడు ఇప్పుడు మనిషి భూమి మీద పుట్టాడంటే ఈ భూమి మీద పుట్టినోడు కర్మ కోసం పుడతాడు, కర్మ చేయడం కోసం పుడతాడు, కర్మని మంచిగా ఉద్ధరించుకోవడం పోతాడు. మరి రాముడు అవతారం తీసుకున్నాడంటే ఆయన కార్యం కోసం పుట్టాడు. అంటే ఏంది? ఒక కార్యం కోసం. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ధర్మాన్ని కృష్ణ భగవాన్ చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే తనకు తాను సృజించుకున్నాడు, వచ్చాడు, రావాలనుకున్నాడు, రాముడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రావణాసుడి సంహారం కోసం వచ్చాడు. ఇప్పుడు కార్యం మొదలవుతుంది ఇక్కడ. ఎందుకంటే తను చేయాల్సిన కర్తవ్యం ఈ సర్గలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఎప్పుడైతే తండ్రి యొక్క భవనానికి వచ్చాడు, తండ్రి యొక్క స్థితిని చూశాడు. ఎందుకంటే సుమంతుడు తీసుకురమ్మన్నాడు కాబట్టి సుమంతుడు తీసుకొని వచ్చాడు. సుమంతుడు ఆగిపోయాడు. రాముడు ఒకటే యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి చూశాడు. ఈయన అంతఃపురంలో చూసేటప్పటికి ఈయన పరిస్థితి ఎలా ఉంది? చాలా ఘోరంగా, మనిషి చాలా దుఃఖంతో ఎంతో కుమిలిపోయి మనిషి అలా నిలబడిపోయినాడు. అప్పుడు అడుగుతున్నాడు కైకేయిని, ఎందుకు మా తండ్రికి ఇంత కష్టం వచ్చింది, ఎందుకు ఇలా ఉన్నాడు చెప్పు, నా వల్ల ఏమన్నా కష్టం ఉందా చెప్పు. చెప్తూ బిడ్డకి తండ్రి దైవం కాబట్టి నా దైవానికి ఏం జరిగింది, నా తండ్రికి ఏం జరిగింది చెప్పు. ఇది ఒకవేళ నా యొక్క భర్తుడు, నా తమ్ముడు, నా ప్రియ తమ్ముడు ఏమైనా భర్తుడు శత్రుడికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఏమైనా ఆపద కలిగిందా, ఎందుకు ఇలా ఉన్నాడు తెలియచి అని అడుగుతూ మళ్ళీ ఇంకొక క్షణం ఆగి, నీవేమన్నా బాధ పెట్టావా నా తండ్రిని చెప్పు, నా వల్ల ఏమైనా కోరికలు తీర్చుకోవాలి చెప్పండి, నేనేం చేసి పెట్టాలి చెప్పండి అని ప్రాధేయపడుతున్నాడు. ఎప్పుడైతే అలా ప్రాధేయపడుతున్నాడో అప్పుడు ఏమని చెప్తుంది? మీ తండ్రి నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దైవాసురుల సంహారం అప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం నాకు 2 కోరికలు నెరవేరుస్తున్నాడు. ఆ 2 కోరికలు ఇచ్చేదానికి నీకు ఇప్పుడు నువ్వు ఆయన ద్వారా ఆ కోరికలు నాకు నువ్వు నిర్వర్తించాలి అని చెప్తాడు. ఇది తెలియచే ఆ కోరికలే అంటాడు. ఎప్పుడైతే ఆ కోరికలు చెప్పమనేటప్పటికే అప్పుడు ఏం చెప్తున్నాడు? ఇవి ఇక తటాయించుకోవాలా, ఉన్న విషయం చెప్తుంది. ఏం చెప్తుంది? తను చెప్తుంది అన్నమాట కోరికలు. ఒకటి, నీ యొక్క వనవాసం, ఈరోజే నువ్వు దండకారణ్యంకి వెళ్ళిపోవాలి, అదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా కోరికలు. అంటే తన కోరిక చెప్పేస్తాను అనమాట. ఏం కోరికలు? ఒకటి, నువ్వు దండకార్యానికి వెళ్ళిపోవాలి, నీకు వచ్చినటువంటి నీకేవైతే తీసుకొచ్చారో పూజా ద్రవ్యాలు, నీకు చేసే అలంకరణ, నీ యొక్క పట్టాభిషేకం చేయడానికి నీకేమైతే తీసుకొచ్చాయో వాటి అన్నిటితో పాటు వాటన్నిటినీ భరతుడికి చెయ్యాలి అని తన 2 కోరికలను వెల్లడించింది. ఎప్పుడైతే తన కోరికలు వెల్లడించిందో ఆయన యొక్క అప్పుడు రాముడిలో ఇక గొప్పతనం ఏంటంటే, రాముడిలో చాలా గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ బయటపడుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇవాళ యుగంలో ఒక ఏదైనా ఇస్తానని తెల్లారికల్లా ఇవ్వలేదు అని అంటే ఎంత ఈర్ష్య చెందుతాం. అసలు ఇవాళ ఉన్న కలియుగల పరిస్థితి ఇంకా ఘోరం అనమాట. ముందు తండ్రిని లోపలేయటమో లేకపోతే తల్లిని లోపలేయటమో, ఇది కంసుడే జరిగిన ఉదాహరణ. కంసుడు ఎప్పుడైతే తనకి చెల్లెలికి అష్టమ గర్భంలో నీకు ప్రాణహాని ఉందనేటప్పటికే మొత్తం వాళ్ళ ఇద్దరిని కలిపి సరసాల్లో పాడేశాడు. మరి అలాంటిది మనకి ద్వాపరయుగంలో జరిగింది. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి చాలా ఘోరంగా ఉంది. ఏ క్షణం ఇప్పుడు చిన్న కోరికలకి ఒక ఫోన్ కొనిస్తానని తెల్లారి ఫోన్ ఇవ్వకపోతే చనిపోయటం, లేదు ఒక వస్తువు ఇస్తానంటే అవి ఇవ్వకపోతే తల్లి మీద దూకేయటం. ఇలా పిల్లలు ఎంత ఘోరంగా అయిపోతున్నారంటే చిన్న కోరికల కోసం తండ్రుల్ని ఇబ్బంది పెడతారు. ఎన్నో చూస్తున్నాం మనం. అంటే తండ్రి దైవము, తల్లిదండ్రులు దైవాలు. మరి అలాంటి దైవాలకు కూడా హాని చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా సుఖంగా ఉంటారా? వీళ్ళు సుఖంగా ఉంటారు. కాబట్టి రామాయణంలో రాముడి యొక్క స్థితప్రజ్ఞత ఇప్పుడు పడుతుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే అడగతలికే దానిలో వచ్చినప్పుడు మొహం ఎలా ఉందో ఒక ఫేస్ భావన, ఆమె అడిగినప్పుడు కూడా భావన అలాగే ఉంది. అది దాన్ని ఎలా అంటారు? స్థితప్రజ్ఞత అంటారు. సుఖాలకి పొంగిపోడు, దుఃఖాలకి దుఃఖం చెందదు. అలా ఆయనలో స్థితప్రజ్ఞత కనపడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఆ స్థితప్రజ్ఞత ఎవరైతే సాధిస్తారో
వాడు భగవంతుడితో ఐక్యంగానే ఉంటారు, ఎందుకంటే స్థితప్రజ్ఞ సాధించాలి. కానీ రాముడిలో ఉన్న గొప్ప లక్షణం అంటే ఎప్పుడైతే ఈ విధంగా పలికాడో, ఎవరు కైకేయి విధంగా పలికిందో ఆయనలో ఎలాంటి ఆందోళన లేదు. అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నాడు, వచ్చేటప్పుడు నవ్వుతూ ఉన్నాడు, తండ్రిని చూసి దుఃఖపడ్డాడు, తండ్రి కోరికున్నాడు, మరి అలాగే ఉన్నాడు. ఏ మాత్రం ఆయనలో మార్పు లేదు. మరి ఈరోజు పరిస్థితి ఎన్నో చూస్తున్నాం. కాబట్టి రామాయణం సమాజంలో ఎందుకు కావాలంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. రామాయణంలో ఎప్పుడైతే మనం ఇలాంటి విషయాన్ని తెలుసుకోగలుగుతామో, రాముడి యొక్క గుణాలను తెలుసుకోగలుగుతాము, రాముడి యొక్క ఔదార్యం తెలుసుకోగలుగుతాము, రాముడి యొక్క సహనం తెలుసుకోగలుగుతాము. ఈరోజు మనకి సమాజంలో కావాల్సిన ఇలాంటివి చిన్న చిన్న వాటికే మనం కోపం తెచ్చుకుంటున్నాం. అవన్నీ కూడా ఇవన్నీ రామాయణం తెలుసుకుంటే కొన్ని ఎన్నో మంచి విషయాలు మనకి దీనిలో లభిస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో దశరథుడు తన బిడ్డకెళ్ళి చూశాడనమాట. చూసి దైన్యంగా ఉన్నాడు. ఈ సరుకుని మనకి వాల్మీకి మహర్షి గారు 41 శ్లోకాలతో పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే 18 సర్గ. జై శ్రీమన్నారాయణ.